హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి మొన్న థర్స్డే రోజు వ్లాగు. థర్స్డే రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే రైస్ కడుక్కుంటున్నాను. ఇంకా కరెంట్ అయితే పోయింది పొద్దున్నే. మళ్ళీ కాసేపటికైతే వచ్చింది. ఈరోజు ఏంటో కానీ ఊరికనే కరెంటు పోతూ వస్తూ ఉంది. ఇంకా రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను కదా. ఆ తర్వాత అయితే నైట్ కేక్ బేక్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు ఒక కేక్ ఆర్డర్ ఉండే. ఇంకా ఆ కేక్ అయితే ఇప్పుడు డిమోల్ చేసుకుంటున్నాను. నాకు ఎలా ఉంటుందంటే నైట్ కేక్ చేసి పడుకుంటాను కదా, పొద్దున ఎప్పుడు అవుతుందా ఆ కేక్ని అంటే ఎప్పుడు డిమోల్ చేసి ఎలా వచ్చింది చూడాలా అనేసి ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంక ఈ పని పెట్టుకున్నాను. ఈ పని అంటే నేను ఈ డిమోల్ చేసేటప్పుడు కానీ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే చేతులు మంచిగా కడుక్కొని తూడ్చుకొని వచ్చి చేస్తాను. ఎందుకంటే ఎవరికైనా హైజెనిక్గా చేసి ఇవ్వడం ముఖ్యం కదా. ఎవరికంటే మన ఇంట్లోకైనా అంతే, వేరే వాళ్ళకి చేసి ఇచ్చినప్పుడైనా అంతే. ఈ అంటే కేక్ ఇలాంటి విషయాలలో కొంచెం హైజెనిక్గా ఉండాలనిపిస్తుంది. ఇంకా అదైతే డిమోల్ చేశాను. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. అది ఎగ్లెస్ కేకు. నార్మల్గా ఎగ్ కేక్ ఏంటంటే ఆటోమేటిక్గా స్పాంజీగా వస్తుంది, కానీ ఎగ్లెస్ కేక్ స్పాంజీగా రావడం గ్రేట్ అనిపిస్తుంది. సో కేక్ అయితే మొత్తానికి చాలా బాగా వచ్చింది. దాన్ని అయితే డిమోల్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా దాని తర్వాత అయితే నేను ఈరోజు కర్రీలోకి బచ్చల కూర టమాటా కర్రీ చేసుకుందాం అనేసి బచ్చల కూర అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే పొద్దున్నే బయటికెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. నార్మల్గా చిక్కుడుకాయ కూడా తీసుకొచ్చారు, కానీ ఇంకా అది ఇప్పుడు చిక్కుడుకాయ అంతా క్లీన్ చేసి వంట చేసేసరికి లేట్ అయిపోతుంది కదా. ఇంకా ఈ బచ్చల కూర అయితే కొంచెం ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అన్నట్టయితే ఇంకా బచ్చల కూరనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే అంటే చాలా వరకు బాగానే ఉంది, కానీ ఎక్కడో కొంచెం అయితే పాడైనట్టుంది. అదైతే తీసేసి ఇంకా మంచిగా ఉన్న వరకు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. చాలా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే ఉడకడానికి టైం పడుతుంది, అంటే తొందరగానే ఉడికిపోతుంది. కాకపోతే దీంట్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇంకా అది మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. సో కొంచెం టైం అయితే పడుతుంది. కాకపోతే కట్ చేసుకోవడం ఈజీ అనేసి ఇంకా ఈ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, బచ్చల కూర అయితే ఫస్ట్ కొంచెం క్లీన్ చేసుకొని దాన్ని అయితే మంచిగా కట్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత ఇంకా కొంచెం అయితే తీసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ అయితే తీసుకొచ్చారు. ఇది నార్మల్గా అయితే నేను బచ్చల కూర పచ్చడి చేస్తాను, లేదంటే టమాటాలలో వేసి వండుతాను. ఉత్త బచ్చల కూర అయితే ఎప్పుడు వండను. అందుకనేసి కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకొని అయితే వచ్చారు. ఇంక ఇక్కడ చూసారు కదా, మిగిలిందంతా కూడా ఈ కాడలు కూడా మనం అయితే వేసుకోవచ్చు, ఈజీగానే ఉడికిపోతాయి. అంత పడేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేనైతే చాలా వరకు కాడలు కూడా దాంట్లోనే వేసేస్తున్నాను. ఇంకా ఆకులు కూడా మంచిగా ఉన్న ఆకంతా కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఈ బచ్చల కూర కట్ చేసుకోవడం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్నైతే మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ పోసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అయితే ఇంకా పాలు కూడా మరిగిపోయాయి. మా హస్బెండ్ అయితే టీ అడిగారు, తన కోసం అయితే టీ పెట్టిస్తున్నాను. ఇవి యాక్చువల్లీ మొన్నటి పాలు. సో ఇంకా ఎలా ఉంటాయో ఏమో అనేసి ఇవి సపరేట్గా కాగబెట్టేసి దాంట్లోనే ఇంకా టీ పౌడర్ను షుగర్ అయితే వేసాను. కానీ పాలు అయితే బాగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి విరిగిపోతాయి, ఒక్కొక్కసారి అయితే బాగానే ఉంటాయి. ఇంకా అందుకనేసి వీటిని సపరేట్గానే చేశాను. ఇక్కడ టీ అయితే మరిగిపోయింది. మా హస్బెండ్ కోసం అయితే ఇంకా కప్లోకి పోస్తున్నాను. ఎక్కువ అయితే మరిగించలేదు, మళ్ళీ ఎక్కువసేపు మరిగించాను అనుకో అది మొత్తం పాలు పగిలినట్టు అయిపోతాయి అనేసి అయితే కొంచెం మరగగానే తనకైతే పోసి ఇచ్చేసాను. ఇంకా స్టవ్ అయితే ఖాళీ అయిపోయింది కదా, ఈ స్టవ్ మీదనే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కడిగేసాను కదా, అవైతే పెట్టుకున్నానండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నార్మల్గా ఇడ్లీ దోశ అవేం లేవు, ఉప్మా ప్రిపేర్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే అసలు ఉప్మా చేయక కూడా చాలా రోజులు అవుతుంది. సో మా పిల్లలకి ఎలాగో ఉప్మా బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమే, అదే ఇంకా ఈరోజు అయితే చేసేస్తాను. ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ వేడవగానే జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవైతే వేసుకున్నాను. ఇంకా వేసుకొని వెంటనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. నేనైతే ఇంకా స్టవ్ మీద ఏమైనా ఆయిల్ అలా పడుతుంది అనుకో వెంటనే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకో నాకు ఇంకా అలా క్లీన్ చేయడం అలవాటు. మీలో ఎంతమందికి అలవాటు ఉందనేది కామెంట్ చేయండి. మళ్ళీ అంటే వంట పని అయిపోయాక ఎలాగో క్లీన్ చేసుకుంటాము, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కొంచెం పడగానే దాన్ని అలానే ఉంచబుద్ధి కాదు, వెంటనే ఇంకా మసి కూడా ఉంటుంది కదా, దాంతో అయితే చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని దాని తర్వాత అయితే పసుపు వేసుకుంటున్నాను. నేను ఈ వంట చేసేటప్పుడు కూడా మధ్యలో అయితే ఒకసారి అలా కరెంట్ పోయింది. ఈరోజు అసలే కేక్ చేసేది ఉంది, కరెంట్ ఏమో ఊరికనే పోతుంది. ఈరోజు అసలు కరెంట్ ఉంటుందా ఉండదా అని డౌట్ వచ్చింది నాకైతే. సో మొత్తానికైతే ఇంకా పోకుంటూ వచ్చుకుంటూ అయినా కానీ కరెంట్ అయితే ఉన్నదండి. ఇక్కడైతే నేను పసుపు వేసుకొని దాని తర్వాత అయితే ఈ ఆకుకూర ఉంటుంది కదా బచ్చలాకు, అది మొత్తం అయితే వేసుకున్నాను.
వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా దాన్నైతే మొత్తం ఒకసారి అంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. లేదంటే డైరెక్ట్ అలా మూత పెట్టినా ఏం కాదు. అది కాసేపటికి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకొచ్చేస్తాయి. ఈజీగా వాటర్ అయితే బయటకొస్తాయి. ఈ బచ్చలి కూరలో ఏంటంటే వాటర్ కంటెంట్ చాలా ఉంటది. తొందరగా ఉడికిపోతది. కాకపోతే ఆ వాటర్ వాటర్ అలానే మనం తిన్నామనుకో అంత టేస్టీగా ఉండదు. అందులో ఉండే నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో. సో, ఇంకిప్పుడు ఈ వాటర్ రాగానే ఒకసారి కలుపుకొని దాంట్లో అయితే మళ్ళీ టమాటా ముక్కలేసుకుందాం అనేసి టమాటాలయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో, టమాటా అయితే ఒక 3, 4 కట్ చేసుకున్నానండి. ఇంకా ఈ టమాటాలయితే దీంట్లోకి వేసుకుంటున్నాను. దాంట్లో ఉండే వాటర్‌తోనే టమాటాలు కూడా మొత్తం అయితే ఉడికిపోతాయి. నేను ఈ కర్రీ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను. ఇంకా ఫస్టే కర్రీ పొయ్యి మీద ఏసేసి ఇంకా అది ఉడుకుతూ ఉంటే ఇల్లు ఊడ్చుకోవచ్చు. ఫస్ట్ ఇల్లు ఊడ్చాననుకో మళ్ళీ ఇల్లు ఊడ్చేంత టైంలో స్టవ్ ఖాళీగానే ఉంటది. అప్పుడు వంట చేయకుండా మళ్ళీ ఇల్లు ఊడవడం మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళొచ్చి వంట స్టార్ట్ చేశాననుకో టైం ఎక్కువైపోతుంది. పాప స్కూల్‌కేమో లేట్ అయిపోతుంది. అందుకనేసి ఇంకా ఫస్ట్ కిచెన్‌లో కూర పొయ్యి మీదేసి దాని తర్వాతనే ఇంకా ఇల్లు ఊడవడానికైతే వెళ్తున్నాను. సో, ఒక సైడ్ కర్రీ చూసుకుంటూ, ఒక సైడ్ అయితే ఇల్లు కంప్లీట్ చేస్తున్నాను. 2 పనులు ఒకేసారి అయితే అయిపోతున్నాయి. ఇంకిక్కడ చూసారు కదా! నేను ఇల్లు ఊడవడం కంప్లీట్ అవ్వగానే ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను. వచ్చి రాగానే ఫస్ట్ అయితే కర్రీ మూత ఓపెన్ చేసి చూసాను. సిమ్‌లోనే పెట్టుకున్నాను. సో, దాంట్లో ఉండే వాటర్ మొత్తం దగ్గర పడిపోయాయి. ఇంకిప్పుడైతే దీంట్లో ఫైనల్‌గా కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కారప్పొడి అయితే వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి వేశాను కానీ అవైతే కర్రీకి సరిపోయేన్ని ఎయలేదు. ఒక 3, 4 అట్లా వేశాను అంతే. సో, ఇంకిప్పుడు ఎలాగో కారం తక్కువ ఉంటది కదా అనేసి కొంచెం కారం అయితే వేశాను. ఇంకా ఇందాకటికి ఇప్పటికి కర్రీ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం దగ్గరికి పడిపోయింది. కొంచెమే అయిపోయింది కదా! కాకపోతే ఇదేంటంటే కొంచెం కలుపుకున్న అన్నానికి మొత్తం సరిపోతది. సో, అంత బావుంటది కర్రీ అయితే. ఇక్కడైతే నేను కర్రీ దించేసి నా కోసమయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఫ్రెష్ అయ్యి వచ్చానండి నేనైతే. ఇంకా హాట్ వాటర్ అయ్యే గ్యాప్‌లో అయితే ఉప్మాకి కావాల్సినవి పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో, ఇవైతే అన్నీ కట్ చేసుకొని ఇంకా ఉప్మా ఒకేసారి ప్రిపేర్ చేస్తాను. క్యారెట్ ఏస్తేనే నాకెందుకో ఇంకా ఉప్మా ఇష్టమండి. సో, అందుకనేసి ఖచ్చితంగా క్యారెట్ అయితే వేస్తాను. ఈరోజైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మా బాబు అయితే ఇంకా పడుకొని కూడా లేచాడండి ఆల్రెడీ. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇంకా అడ్జస్ట్ అవ్వండి. రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటది అడ్జస్ట్ అవ్వండి అనేసి చెప్తుంది అనుకోకండి. ఇంకా మనం ఏంటంటే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసేసరికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది గూడా. అందుకనేసి మీకైతే అలా చెప్తున్నాను. ఇంకా మా బాబేమో నా మీదనే కూర్చొని ఒకటే ఆవలింతలు తీస్తున్నాడు. ఆ సౌండ్ అయితే మీకు వినిపిస్తూ ఉంటది. ఇంక ఇక్కడ చూసారు కదా! నేను అన్నీ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే ఇంకా స్టవ్ మీద అయితే మళ్ళీ ఐరన్ కడాయి పెట్టుకున్నాను. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ ఆల్రెడీ ఉంది. ఇంకా కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొనైతే నేను నాటురవ్వ ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ నాటురవ్వనైతే నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే అయితే ఉప్మా టేస్ట్ చాలా బావుంటది. ఉప్మా కూడా మంచిగా పొడి పొడిగా వస్తది. ఇక్కడ చూసారు కదా! నేనైతే ఒక 2 ½ గ్లాసెస్ వరకైతే నాటురవ్వ తీసుకున్నాను. సో, తీసుకొని ఇంకా దీన్ని మొత్తాన్ని కూడా మంచిగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. రవ్వనైతే మంచిగా అంటే కలర్ చేంజ్ అయ్యే వరకైతే వేయించుకోవాలి. ఇట్లా వైట్‌గా అయిపోతది. మనం అంతవరకైతే సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే ఇంకా రవ్వ మాడిపోతది. ఇంకా మనకు టైం లేదనుకుంటే హై ఫ్లేమ్‌లో కూడా పెట్టుకోవచ్చు కానీ దగ్గరుండి అయితే ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా! కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను రవ్వను ఒక వేరే గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. రవ్వ అయితే మొత్తం ఆయిల్‌ని, నెయ్యిని పీల్చేసుకుంది. పాన్ కూడా చూసారు కదా! మొత్తం డ్రై అయిపోయినట్టు అయింది. ఇంక ఇప్పుడు దీంట్లో అయితే నేను మళ్ళీ ఆయిల్ ఏసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే మళ్ళీ కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంట్లో ఏంటంటే కరివేపాకు లేదు. ఇంకా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు అంటే చేసేటప్పుడైతే కరివేపాకు అవి ఏస్తేనే టేస్టీగా అనిపిస్తది కదా! నిన్న నేను గుడాలు కూడా తాలింపు పెట్టాను. అది వీడియోలో అప్‌లోడ్ చేశాను కూడా. దాంట్లో కూడా నేనైతే కరివేపాకు ఎయలేదు. కరివేపాకు ఫ్లేవర్ లేకుంటే అంత టేస్టీగా అనిపించట్లేదు అనేసి ఇంక మళ్ళీ ఇంటి ముందు అంటే ఇంటి పక్కన చిన్న చెట్లుంటాయి. అక్కడికెళ్ళైతే కొంచెం కరివేపాకు తీసుకొచ్చి అయితే వేశాను. ఇంకా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకిప్పుడైతే కట్ చేసుకున్న టమాటా క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. మా బాబు నా పక్కనే ఉన్నాడు కదా! వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కాన్సంట్రేషన్ అంతా బాబు పైకే వెళ్ళిపోతుంది. అందుకనేసి మాటలైతే కొంచెం నత్తి నత్తిలా వస్తున్నాయి. ఇక్కడైతే నేను టమాటా అది మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా ఒక గ్లాసు అంటే రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ చొప్పునైతే వేసేసుకున్నాను. వేసుకొని ఇక్కడైతే సాల్ట్ అదంతా చెక్ చేసుకొని కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ సాల్ట్ అయితే వేసేసాను. వేసి మూత పెట్టేసి కాసేపు వదిలేసాను. ఇంకా నీళ్లు చూసారు కదా! ఎలా తెరల కాగుతున్నాయో. ఇప్పుడు నీళ్ళు ఇలా తెరల కాగేటప్పుడైతే దీంట్లో ఉప్మా వేసుకోవాలి. ఈ గ్యాప్‌లో
టబ్‌లో అయితే నేను పిల్లలకి స్నానాలు చేపిచ్చేసి వస్తున్నాను. సో, ఈ ఉప్మా ఉడకడానికి ఎలాగో కొంచెం టైం పడతది కదా అనేసి ఇంకా స్టవ్ అయితే నేను సిమ్‌లోనే పెట్టేశాను. సిమ్‌లో పెట్టేసి అయితే ఇంకా వెళ్ళి పాపనైతే రెడీ చేసేస్తున్నాను. ఉప్మా అయితే కాసేపటికి ఉడికిపోయింది. ఇంకిక్కడ చూసారు కదా! ఉప్మా అయితే దగ్గర పడిపోయింది కదా! నేనైతే కాసేపటికొచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయాను. నేనొచ్చే వరకు ఇంక వీడియో అయితే ఆన్‌లోనే ఉంది. ఆ ఉప్మా ఉడికేది మొత్తం వీడియోలో అయితే రికార్డ్ అయిపోయింది. కొంచెం నేనింక కట్ చేశానులెండి. ఇంకా చూసారు కదా! ఉప్మాలో ఉన్న వాటర్ మొత్తం అయితే ఎగిరిపోయాయి. కాసేపయితే మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. మరి ఇట్లుంటే నాకు నచ్చదు. కొంచెం పొడి పొడిగా ఉండాలి. అందుకనేసి మళ్ళీ కాసేపయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా పొడి పొడిగా అయితే వచ్చింది. ఇంకిప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. అన్నము, కర్రీ అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసాను. ఇంకా స్నాక్స్‌లోకైతే మా పాపకి క్యారెట్ ముక్కలు కట్ చేసి పెడుతున్నాను. తనైతే క్యారెట్ ఇష్టంగానే తింటది. సో, అందుకనేసి క్యారెట్ అయితే ఇలా ఫింగర్స్‌లా కట్ చేసేసాను. దాని తర్వాతయితే పాప లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇంకా లంచ్ బ్యాగ్‌లో అయితే పెట్టేసాను. ఇంకా నేను పాప కోసం క్యారెట్ కట్ చేస్తూ ఉంటే మా బాబు కూడా అడిగాడు. సో, తనకు కూడా కొంచెం అయితే కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా పాప అయితే స్కూల్‌కి వెళ్ళిపోయింది. స్కూల్‌కి వెళ్ళాకైతే నేను ఈ విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకుందాం అనేసి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. తీసుకోగానే కరెంట్ అయితే పోయింది. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇంకా వచ్చేసరికి మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇప్పుడైతే దీన్ని విప్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్‌ని విప్ చేసుకోవడంలో కూడా కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. నేను కూడా యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ స్పీడ్ నుంచి లాస్ట్ స్పీడ్ వరకు వెంటనే వెళ్ళకూడదు. ప్రతి ఒక్క స్పీడ్‌లో గూడా ఒక 30 సెకండ్స్ అయినా అలా బీట్ చేసుకోవాలి. సో, అలా బీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇంకా బేకరీలో చేసే కేక్స్‌కి, మనం ఇంట్లో చేసుకునే కేక్స్‌కి చాలా తేడా ఉంటదండి. బేకరీలో అయితే వాళ్ళన్నీ ఫ్రెష్‌వి యూజ్ చేయరు. సో, ఎప్పుడెప్పుడివో యూజ్ చేస్తారు. విప్పింగ్ క్రీమ్ కూడా ఎప్పుడో బీట్ చేసి పెట్టుకుంటారు. మనం ఇంట్లో చేసే కేక్ అంటే ఏంటంటే ఫ్రెష్‌గా మనం అప్పుడే బీట్ చేసుకుంటాము. ఆ ఫ్రెష్ టేస్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తది. మేముండే ఏరియా దగ్గర అంటే మా నర్సంపేట దగ్గరైతే ఇంకా హోమ్ బేకింగ్ గురించి ఎక్కువగా అయితే ఎవరికీ ఐడియా లేదండి. అంటే సిటీస్‌లో వాళ్ళకైతే చాలా వరకు తెలిసిపోయింది. ఇంట్లో చేసేవాళ్ళు హైజెనిక్‌గా చేస్తారు. బేకరీస్‌లో అంత హైజెనిక్‌గా ఉండదు అనేసి చాలామంది హోమ్ బేకింగ్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాకపోతే మేముండే దగ్గర ఇంకా అంత అవగాహన అయితే రాలేదండి జనాలలో. వాళ్ళకేంటంటే ఇంకా బేకరీలో ఉండే కేక్సే నచ్చుతాయి. ఎవరికైనా అంతే కదా! కలర్‌ఫుల్‌గా ఉండేటివి నచ్చుతాయి. నాకు గూడా అంతే. ఏదైనా కలర్‌ఫుల్‌గా డిజైన్ మంచిగా ఉండేది నచ్చుతది. కానీ ఒకసారి దాని గురించి తెలిసాకైతే ఇంకా అంతగా అంటే ఇష్టం అనిపిచ్చదండి. కలరు, డిజైన్ ఏముంది మనకు టేస్ట్ ముఖ్యం కదా! పిల్లలకి ఇచ్చేది కొంచెం హైజెనిక్‌గా ఇవ్వాలి కదా! అనే ఫీలింగ్ అయితే వస్తది. ఇంకా నేనైతే ఈ కేక్ బేకింగ్ అంటే ఇక్కడ యూజ్ కాకపోయినా ఎక్కడికైనా సిటీకెళ్ళినప్పుడైనా యూజ్ అవుతది కదా! ఫ్యూచర్‌లో అంటే సిటీకెళ్తే వెళ్తాం గావచ్చు. అక్కడైనా ఇదైతే యూజ్ అవుతది కదా! అన్నట్టుగా అయితే నేను నేర్చుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏదైనా ఆర్డర్స్ వస్తే మాత్రం తీసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత అవగాహన లేదు కదా! ఇంకా మన కేక్‌ను బేకరీ వాళ్ళ కేక్‌తో సమానంగానే జూస్తారు. అంటే అంతే కాస్ట్ కూడా అలానే అనుకుంటారు. కాకపోతే హోమ్ బేకింగ్‌లో అయితే ఖచ్చితంగా మామూలుగా బేకరీలో దొరికే దానికంటే ఎక్కువ కాస్ట్ ఉంటది. వాళ్ళు వాడేటివి, మనం వాడేటివి డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళేంటంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉండేటివి వాడతారు. కాస్ట్ కూడా తక్కువే ఉంటది. మనం ఏంటంటే కొంచెం క్వాలిటీ ఎక్కువున్నయి వాడతాము. ఇంగ్రీడియెంట్స్ అవైనా ఏవైనా. సో, కొంచెం ఖచ్చితంగా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటది. ఇంకా నేనైతే ఇక్కడ కేక్ ఐసింగ్ చేయడం గూడా స్టార్ట్ చేశాను. ఇదైతే పైనాపిల్ ఫ్లేవర్ కేకు. సో, క్రీమ్ తక్కువ వాడమన్నారు. అందుకనేసి క్రీమ్ అయితే కొంచెం తక్కువగానే వాడేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా! నేను కేక్ అయితే మొత్తం క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంక ఇదైతే ఈవినింగు. ఈవినింగ్ అయితే ఇంక స్టవ్ మీద పాలు పెట్టేసాను. ఇంక మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిచ్చాలి. సో, మా హస్బెండ్ అయితే టీ తాగేసి పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తా అనేసి అన్నారు. నేనైతే కేక్ ఐసింగ్ అయితే ఆఫ్టర్‌నూన్ టైంలో బాబు పడుకున్నప్పుడు చేసుకున్నాను. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌కైతే లాగేసాను. పిల్లలున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా! మెయిన్‌గా మా బాబుతో అయితే జాగ్రత్తగా ఉండాలి. కేక్ ఏంటంటే మొత్తం స్మాష్ చేసేస్తాడు. అందుకనేసి ఇంక జాగ్రత్తగా అయితే పెట్టుకున్నాను. వాళ్ళకిచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఇంకిక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్స్‌లోకైతే పల్లికాయ ఉడకబెట్టుకుందాం అనేసి అయితే పల్లికాయ కడుక్కుంటున్నాను. ఇంకా పల్లికాయనైతే మా ఆడపడుచు వాళ్ళిచ్చారు. మొన్న మా హస్బెండ్ ఎళ్లయితే తీసుకొచ్చారు. చాలా ఫ్రెష్‌గా ఉంది. అంటే మట్టి ఎక్కువ లేదు పల్లికాయలో. దాదాపు పల్లికాయలో ఏంటంటే ఫుల్లుగా మట్టుంటది. మనం ఒక 4, 5 సార్లు కడిగినా గానీ అంత క్లీన్ అవ్వదు. ఈ పల్లికాయ అయితే నేను 1, 2 సార్లు కడిగాను. చూసారు కదా! ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తుందో. ఇంక దీంట్లో అయితే నేను కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొనైతే ఇంకా దాన్ని స్టవ్ మీద అయితే పెట్టేసాను. ఒక 20 మినిట్స్‌లో అయితే పల్లికాయ ఉడికిపోతది. ఇంకా కేక్ ఏంటంటే నేను అంటే మామూలుగా వాళ్ళకిచ్చే కంటే హాఫ్ అన్ అవర్ ముందే దాన్నయితే ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తాను. ఓన్లీ క్రమ్ కోట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఇంకా క్రమ్ కోట్ చేసి పెట్టుకుంటే కేక్ అయితే మంచిగా సెట్ అయిపోతది.
మనం ఒక 10 మినిట్స్‌లో దాన్నైతే ఫినిష్ చేయొచ్చు. ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయిందనేసి మా హస్బెండ్‌కి అయితే టీ కప్‌లోకి పోసి ఇచ్చాను. ఈ వీడియోలోనే ఇంక నేనైతే నా బర్త్‌డే వీడియో కూడా అప్‌లోడ్ చేస్తానండి. కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఉండే. అవి ఎప్పుడు చేద్దాం అనుకున్నా గానీ మర్చిపోతున్నాను. యాక్చువల్లీ నా బర్త్‌డే అయితే జూలై 20కి అయిపోయింది. ఇంకా అప్పటినుంచి నేను ఎప్పుడు చేద్దాం అనుకున్నా వీలవ్వలేదు. ఈరోజు వ్లాగ్ లెంత్ కొంచెం తక్కువగానే ఉంది అనేసి ఇంక దీంట్లో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా కేక్ అయితే ఫైనల్ ఫినిషింగ్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను వీడియో ఇంకా వేరే అంటే నార్మల్‌గా వేరే రేషియోలో పెట్టి షూట్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది. చూసారు కదా కేక్ క్రీమ్ తక్కువ వాడాను కాబట్టి మీకు కొంచెం క్రమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ క్రీమ్ కూడా ఎక్కువైందనేసి అన్నారు అక్క వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ టైమ్ అయితే ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంతకంటే తక్కువ క్రీమ్ వాడైతే. సో నేనైతే సింపుల్‌గా ఫినిషింగ్ చేశాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా నేను కూడా. ఇక్కడ చూసారు కదా ఇంకా అన్నయ్య బర్త్‌డే కోసం అయితే అక్క ఆర్డర్ ఇచ్చింది. ఇంకా నేను పిల్లలు రాసినట్టుగా ఇంకా అక్క రాసినట్టుగా అయితే హస్బెండ్, డాడ్ అనేసి ఇలా సింపుల్‌గా చాక్లెట్స్‌తో అయితే రాసాను. ఇంక ఇక్కడ చూసారు కదా ఇది నా బర్త్‌డే కేకు. నా బర్త్‌డేకి అయితే నేను కేక్ చేసుకోలేదు. నార్మల్‌గా మా హస్బెండ్ బర్త్‌డే కోసం, పిల్లల బర్త్‌డే కోసం నేనైతే ఇంట్లోనే కేక్ చేశాను కానీ నా బర్త్‌డేకి అసలు నాకు కేక్ చేసుకోవాలనే ఇంట్రెస్టే లేదు. నేను వద్దు అనేసి సైలెంట్‌గా ఊరుకున్నాను. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మా మామయ్య అయితే వద్దు అనేసి ఎంత అన్నా వినకుండా కేక్ అయితే తెప్పించేశాడు. ఈ కేక్ బయట తెప్పించిన కేకు మీకు చూస్తేనే అర్థమైపోతది. మొత్తం హెవీగా ఉందంతా. కలర్ గానీ పైన ఇట్లా మొత్తం ఏదో అంటే సిల్వర్ కలర్‌లో కనిపించేటట్టు ఏదో అయితే స్ప్రింకిల్ చేశారు. ఇంకా చుట్టూ వేసినవి కూడా నా దగ్గర కూడా ఉన్నాయి స్ప్రింక్లర్స్. అవి చూసారు కదా ఎంత హెవీగా వేశారో. కేక్ టేస్ట్ కూడా కొంచెం నార్మల్‌గానే ఉందండి. నేను చేసిన కేక్ అంత టేస్టీగా అయితే లేదు. ఇంకా కాకపోతే మా మామయ్య వద్దన్నా వినకుండా తెప్పించాడు. సో ఇంక ఇక్కడైతే నేను కేక్ కట్ చేస్తున్నాను. అందరూ ఉన్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఇంకా మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మామయ్యలు అందరూ అయితే ఉన్నారు. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను కేక్ కట్ చేసి మా పాపకే తినిపించేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్, మా బాబు అయితే లేరండి. వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. మేము అసలు వద్దు అంటే ఇంక తెప్పించాడు మా మామయ్య అయితే కేక్ నిజంగా చెప్పాలంటే. ఇంకా అందుకనేసి వాళ్ళు లేరు ఆ టైంలో. ఇంకా మా మరదళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. సో మా మరదళ్ళు ఏంటంటే నాకంటే చాలా చిన్నవాళ్ళు ఏజ్‌లో. అలా చిన్నవాళ్ళుంటే భలే అనిపిస్తది కదా! వాళ్ళతో అయితే మంచిగా జోక్స్ చేసుకుంటూ ఉండొచ్చు కదా! సో మా మరదళ్ళైతే నాకంటే ఏజ్‌లో చాలా చాలా చిన్న పిల్లలు. ఇంక ఈక్వల్ టు మా అక్క వాళ్ళ పిల్లల ఏజ్ అంతే. ఇంకా చిన్నవాళ్ళు కూడా. సో ఇంకా మా ముగ్గురు మరదళ్ళు ఇక్కడైతే ఉన్నారు. ఇదైతే ఐఫోన్‌లో షూట్ చేశానండి. మా మామయ్య కొడుకు ఫోన్‌లో అయితే షూట్ చేశాను. నా ఫోన్‌కు ఐఫోన్‌కి అయితే చాలా తేడా ఉందండి వీడియో అయితే. నాకు క్లారిటీ విషయంలో అయితే తెలిసిపోతుంది. ఎంతైనా ఐఫోన్‌లో షూట్ చేసిన వీడియోస్ మంచి క్లారిటీగా ఉంటాయి కదా అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడైతే మా మామయ్య వాళ్ళు వీళ్ళిద్దరూ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా మా పెద్ద మామయ్య. ఇంకా అటు సైడ్ పక్కన నిల్చున్నాడు కదా ఇంకొక అతను మా చిన్న మామయ్య. సో ఇట్లా అందరితో అయితే కేక్ కట్ చేస్తాను. హ్యాపీగా అనిపించింది నాకైతే. ప్రతిసారి ఏంటంటే నా బర్త్‌డే ఇంకా ఇంట్లో మేము నార్మల్‌గా చేసుకుంటాము. ఈసారి ఇంకా అందరి మధ్యలో అయితే ఇలా జరిగిపోయింది. కాకపోతే మా బాబు ఒక్కడే లేడు. ఇంకా మా బాబు ఉంటే కొంచెం హడావిడిగా ఉండేది. కేక్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయిపోతాడు కదా! ఇంకా మా బాబు ఏంటంటే ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడంట. సో మా హస్బెండ్‌ని తీసుకొని రమ్మన్నా గానీ పడుకున్నాడు అనేసి చెప్పాడు. ఇంకా ఈసారి బర్త్‌డే అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో ఎప్పటినుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను గానీ మర్చిపోతున్నాను. ఈరోజు అయితే ఇలా కుదిరిపోయింది. సో ఇంక ఇక్కడ చూసారు కదా అందరికీ అయితే నేను కేక్ తినిపించేస్తున్నాను. ఇంకా ఈ కేక్ అయితే అందరూ నాకు పెడుతూ ఉంటే ఇంకా అందరూ పెడితే మనకి ఎక్కువైపోతది కదా! వద్దు అనేసి చెప్తూ ఉన్నాను. అలా వద్దు అన్నా కూడా వాళ్ళు మనిషికి కొంచెం అనేసి కొంచెం అయితే పెడుతూ ఉన్నారు. మొత్తానికి అయితే ఇంకా ఇలా జరిగింది. పెద్దగా అయితే హడావిడి ఏం చేయను నేను నా బర్త్‌డేకి. నార్మల్‌గా సింపుల్‌గానే చేసుకుంటాను. ఈవెన్ మా హస్బెండ్ చేస్తాడేమో సర్ప్రైజ్‌గా ఏమన్నా అనుకుంటాను కానీ తనకి సర్ప్రైజ్‌లు ఇవ్వడం అలా తెలియదండి. ఇంకా నేనే ఏదైనా ప్లాన్ చేయాలి తన బర్త్‌డేకి గానీ, నా బర్త్‌డేకి అలా ఏముండదు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి.